ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ఇస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈవీఎం, వీవీప్యాట్లపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును పెండింగ్ లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలున్నాయని, వీవీప్యాట్ స్లిప్లను ఓటర్లకు అందించాలని, ఆ తర్వాత వాటిని 100% లెక్కించాలని పలువురు పిటిషన్లు వేశారు. అయితే ఈ విజ్ఞప్తితో పాటుగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లను అన్నింటినీ కలిపి 3 రోజుల పాటు విచారణ జరిపింది జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్. చివరకు పిటిషన్లు కొట్టేస్తూ ఏకాభిప్రాయంతో కూడిన తీర్పు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. స్వామ్య చరిత్రలో పలు అనుమానాలకి సుప్రీంకోర్టు ఈరోజు ముగింపు పలికింది. ఈవీఎంల ప్రక్రియని మొత్తాన్ని నిలిపివేసి మళ్ళీ బ్యాలెట్ని తీసుకురావాలి, బ్యాలెట్ పేపర్, ముద్రించిన బ్యాలెట్ పేపర్ని తీసుకురావాలన్న డిమాండ్ని, ఆ డిమాండ్ తోటి వేసినటువంటి పిటిషన్లన్నిటినీ ఈరోజు సుప్రీంకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మూలంగా పలు రాజకీయపరమైనటువంటి అంశాలకి, అనుమానాలకి ముగింపు పలికినట్టయింది. ఈవీఎంల ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి అంశం, అదే సందర్భంలో దానికి సంబంధించినటువంటి అనుమానాలు, వీటన్నిటికీ ముగింపు పలికే దిశగా ఈరోజు తీర్పు ఉందని చెప్పాలి. రెండో పక్క కనీసం వీవీప్యాట్లనైనా పూర్తి స్థాయిలో లెక్కించాలన్న డిమాండ్ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడీఆర్ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ, ఎన్నికల సంస్కరణ అభిలాష సంస్థ ఏదైతే వేసిందో ఆ పిటిషన్, దాంతోపాటు ఉన్నటువంటి మరో 2 పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. తోసిపుచ్చే క్రమంలో సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ దత్తా చేసినటువంటి వ్యాఖ్య అయితే కొంచెం కీలకంగా భావించాలి. మొత్తం ఎన్నికల ప్రక్రియలో కొన్ని అనుమానాల కారణంగా, అనుమానాలనే బేస్ చేసుకొని ఒక వ్యవస్థని, ఒక మార్పుని తప్పు పట్టలేమంటూ ఆయన వ్యాఖ్యానించారు. అదే క్రమంలో చాలా కాలం నుంచి సంస్కరణ అభిలాషులు, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయాలని భావించేటటువంటి పలు సంస్థలు, వ్యక్తులు ఈ అంశంపై చేస్తున్నటువంటి అనుమానాలకి ఈ నిర్ణయంతో సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో ముగింపు పలికింది. వీవీప్యాట్లని 100% లెక్కించాలన్న డిమాండ్ను కూడా సాధ్యం కాని దిశగా తీర్పు ఉందని చెప్పాలి. ఇక దాంతో పాటు మరింత లోతుకు వెళితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని సూచనలు, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి సూచనలు కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పి చాలా తీవ్రమైనటువంటి అంశం ఉంది. ఏవైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయో, ఏవైతే అనుమానాలకి సంబంధించినటువంటి విషయాన్ని కన్సిడర్ చేస్తూ ఒక కీలకమైనటువంటి సూచన మాత్రం చేసింది సుప్రీంకోర్టు. వీవీప్యాట్లని లెక్కించటం సాధ్యం కాదంటూనే ఎలక్షన్కి సంబంధించినటువంటి రిజల్ట్ని 45 రోజుల పాటు దాని అంటే ఏదైతే ఈవీఎం మెషిన్ ఉంటుందో దాన్ని 45 రోజుల పాటు నిల్వ చేయాలని చెప్పి సూచన ఇచ్చింది. దాంతోపాటు రిజల్ట్ ప్రకటించిన నాటి నుంచి, ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి 7 రోజులలోపు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థి ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఆ అభ్యర్థి సొంత ఖర్చుతోటి మళ్ళీ లెక్కింపు ప్రక్రియను జరపాలని చెప్పేసి సూచన చేసింది. దాంతోపాటు ఒకవేళ రీవెరిఫికేషన్లో ఏమన్నా లోపాలు కనిపిస్తే ఆ అభ్యర్థి పెట్టినటువంటి ఖర్చును తిరిగి ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. టెక్నికల్గా దీనికి సంబంధించినటువంటి ట్యాంపరింగు, రిమోట్ తోటి ఆపరేట్ చేస్తున్నారు అనేటటువంటి టెక్నికల్ అంశాల విషయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యల క్రమంలో మరింత క్లియర్గా సుప్రీంకోర్టు ఈ వాదనని మొత్తాన్ని తోసిపుచ్చి ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో ఈవీఎంలకే మద్దతు పలికిందని చెప్పాలి.